ఉమ్మడి సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని కోరుతూ దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఉమ్మడి ఐక్యవేదిక నిర్ణయించింది. ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యాలయంలో ప్యాప్టో, జాక్టో, ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం, మండల విద్యాశాఖ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు MUO 1గా పదోన్నతి కల్పించడం దారుణమన్నారు. మండలంలో వారి కంటే సీనియర్లు ఉన్నప్పటికీ వారిని కాదని పదోన్నతులు ఎలా ఇస్తారు అంటూ ప్రశ్నించారు. పాఠశాల విద్యాశాఖ నియంతృత్వ ధోరణి ఎండగడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలంటూ నిర్ణయించినట్లు చెప్పారు. అదే సమయంలో న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ తెలిపారు. ఈ సమావేశంలో జాక్టో ప్రతినిధులు శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, మల్లికార్జునరావు, ప్యాప్టో ప్రతినిధులు అబ్దుల్ హై, రఘు, సుబ్బారావు, శ్రీనివాసరావు, పర్రె వెంకట్రావు, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు వై వెంకట్రావు, సాయి శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారుల సంఘం ప్రతినిధులు టి కిషోర్ బాబు, నాగేంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కేవలం గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి లాబింగ్, కమిషనరేట్లో ఉన్నటువంటి లాబింగ్ అనేటువంటి వాళ్ళని వీళ్ళని వాడుకొని, గవర్నమెంట్ అసోసియేషన్ వాడుకొని అనేటువంటిది మనందరికీ ఖచ్చితంగా అర్థమైంది కొంచెంగా మనసుపెట్టి. కాబట్టి సర్వీస్ రూల్స్ అనేటువంటివి ఎవరైతే గెజెట్ అయ్యారో 73 ఫోర్స్లో ఉంది, 73 అనేటువంటిది కొట్టేయలేదు. 73 అనేటువంటిది ఈరోజు కూడా గెజెట్ పోస్ట్ అనేటువంటి హెచ్ఎంలు అందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళే. వాళ్ళకే MUOగా ఇవ్వాలి, వాళ్ళకే డిప్యూటీగా ఇవ్వాలి, వాళ్ళకే మనకున్నటువంటి డైట్ లెక్చర్స్ కానీ లేదా జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కానీ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇవ్వాలనేటువంటిది మన ప్లీ. అది మనం దానికోసమే ఏదో మేము కొంత వీరభద్రరెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం చదివాము, కోర్టుకు వేసాము. కాబట్టి మేము చెప్పదలుచుకున్నాము. చాలా సంతోషకరమైనటువంటి విషయం. MUOs కొంతమంది ప్రధానోపాధ్యాయులు మాత్రమే దీంట్లో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానోపాధ్యాయుల సంఘం తరఫున నేనే దీనికి సంబంధించినటువంటి దాని మీద మరి MUO కిషోర్ బాబు గారు కొంతమంది నన్ను అడగడం ద్వారా నేను ముందుకు వచ్చి దీని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం టైంలో ఈ సర్వీస్ రూల్స్ సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఉంటే దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకి ఇస్తే కోర్టులో 1/5/2024న మనం గెలవడం కూడా జరిగింది. గెలిచిన దాన్ని నిలబెట్టుకోలేని స్థితిలో ఉండటం అనేటువంటిది ఎంత హాస్యాస్పదం చూడండి. ఇంప్లిమెంటేషన్ చేసుకోలేకపోతున్నాం. గెలిచాం, ప్రకాశం జిల్లా తరపున నేనే వేశా, నన్ను వేయించారు, నాకు ఎంతో ఫోర్స్ వచ్చింది గవర్నమెంట్ సైడు. రేపు మనకి ఫేవర్గా వచ్చింది అని తెలిసి వాళ్ళందరూ నాకు కమిషనరేట్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వచ్చినాయి. 17 తర్వాత చూడాలి మనందరమే. 17కి ముందు ప్రొవిన్షియలైజ్ అయిన తర్వాత తీసుకొచ్చేటటువంటి లోకలైజ్ చేసేటప్పుడు 6 నెలల పీరియడ్ అని ఇట్లా చిన్న చిన్న టెక్నిక్ ఉండేవి. 17లో స్పష్టంగా 2 అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం. ఒకటి గెజెట్ ఆఫీసర్స్ అమెండ్మెంట్, ఒకటి నాన్ గెజెట్ ఆఫీసర్ అమెండ్మెంట్ ఒకటి. దాన్ని GSR 636 అనేది GSR 638 అనేటటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చాం. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు బేస్ చేసుకొని వాటిల్లో ఉన్నటువంటి తదనుగుణంగా 72, 73, 74 జీవోల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది 2017. 72 కామన్గా అన్నిటికి సంబంధించినటువంటిది, 73 స్పెషల్గా గెజెట్ ఆఫీసర్ సర్వీస్ రూల్స్. అంటే గతంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ అనేది 3rd షెడ్యూల్లో లేదు. 3rd షెడ్యూల్ ఇన్సర్ట్ చేస్తూ 636 GSR ఇన్సర్ట్ చేశారు. DYUOకి ఫీడర్ క్యాడర్ ఏంటి, DYU పోస్ట్ ఆల్రెడీ 76లోనే ఉంది, ఏది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో. మరి దానికి ఫీడర్ క్యాడర్ లేదనమాట. దానికి హెడ్ మాస్టర్స్ అని అన్నాడు. హెడ్ మాస్టర్స్ అంటే అప్పట్లో ఉద్దేశం ఏంటంటే హెడ్ మాస్టర్ గ్రేడ్ అని అన్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే హెడ్ మాస్టర్స్ అంటే వేరే వాళ్ళు, అంటే గవర్నమెంట్ హెడ్ మాస్టర్స్ అనుకుంటా వస్తూ ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చారు. సో దాన్ని స్పష్టంగా హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ జిల్లా పరిషత్, హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ ఫీడర్ క్యాడర్, దాంతోపాటు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ప్రమోషన్ ఛానల్. అలాగే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్కి స్పష్టంగా హెడ్ మాస్టర్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్స్ అండ్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ అని స్పష్టంగా 3rd షెడ్యూల్ ఇన్సర్ట్ చేయబడింది.
17. దాంతో పాటుగా 26 ఒక సబ్ క్లాజ్లో 2A ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసిన దాంట్లో ఏముంది అంటే 2A ఇన్సర్ట్ చేసే దాంట్లో కంబైన్డ్ అనేటువంటి ఒక పదం ఇచ్చి, అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్ని జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ కంబైన్డ్ అనేటువంటి ఒక పదం వాడారు. ఆ పదాన్ని మాత్రమే తప్పుపట్టింది కోర్టు. ఇలా 2A ఇన్సర్ట్ చేసే రైట్ వీళ్ళకి లేదు కదా లోకల్ బాడీస్ మీద అని చెప్పి. అట్లా కాకుండా అప్పుడే కనుక పర్సంటేజ్ పెట్టినట్టుగైతే, పర్సంటేజ్ అంటే ఎలాగంటే డిఈఓకి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు 12 పాయింట్ సైకిల్ ఒకటి ఉంది. 12 పాయింట్ సైకిల్ ఎలా ఇస్తారంటే 6 డిఓఈఓలు, 4 రైట్ లెక్చరర్స్, 2 ఏడీలు వస్తారు. ఇట్లా అంటే ఒక సైకిల్ అనమాట. ఒకటోది ఇది, రెండోది ఇది, మూడోది, ఇట్లా 12 పాయింట్లు ఉంటాయి. అట్లా పాయింట్లు కనుక ఆ రోజు ఇన్సర్ట్ చేసి ఇది గవర్నమెంట్ వాళ్ళకి ఇది, జిల్లా పరిషత్ వాళ్ళకి ఇది, ఈ సైకిల్ పెట్టినట్టుగైతే ప్రాబ్లం ఒప్పుకునేది గవర్నమెంట్ కోర్టులు ఒప్పుకునే. ఎక్కడైతే ఈ కంబైన్ అనే పదం ఆడారో ఆ పదాన్ని తప్పు పట్టుకొని స్టేటస్కి వచ్చింది అంతే, కొట్టేలా. గమనించాల్సిన పాయింట్ ఏంటంటే యథాస్థితి కొనసాగించినందు తప్ప 111 అంటే 3 111, 4, 113 2 కేసులు వాళ్ళు వేశారు. ఈ 2 కేసులు కూడా ఉంది దాని మీదనే. అయితే 73 ఉన్నటువంటి కేసు అసలు ఎక్కడా లేదు. ప్రభుత్వం ఏమి మోసం చేస్తుందంటే ఆ 2 కేసులు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు తీసుకెళ్ళానంది. ఈ అమెండ్మెంట్లో కేసు లేదు కదా అంటే అది వినిపించడానికి వింటలా, చెవులు లేవను గవర్నమెంట్. 17 తర్వాత అమెండ్మెంట్ వచ్చింది కదా, స్పష్టంగా ఎంఈఓలకి ఎవరికి ఇవ్వాలి, డివైఓలకి ఎవరికి ఇవ్వాలి అనేది స్పష్టంగా ఉంది కదా, రైట్ లెక్చర్స్కి ఎవరికి ఇవ్వాలి స్పష్టంగా ఉంది కదా అని అంటే ఇది అక్కడ అది కేసు ఉంది కదా అని. ఇప్పుడు నేను నాకు ఇచ్చినటువంటి కేసులో కూడా సీనియర్ లెక్చరర్ నన్ను ఇవ్వండి అని చెప్పి నేను కేసు వేసాను. కోర్టు డైరెక్ట్ స్పష్టంగా ఇచ్చింది తనకి ఇవ్వండి అని. దానికి స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చాడు కమిషనర్ గారు. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఏం చెబుతాడంటే నీకు 3 కేసు ఉంది కాబట్టి ఆ 2 కేసులు క్లియర్ అయిన తర్వాత నీకు ప్రమోషన్ ఇస్తా అంటాడు. అసలు దానికి సంబంధమే లేదు. సో నేను మళ్ళీ దాని మీద నేను స్పీకింగ్ ఆర్డర్ తప్పించాడు కమిషన్ అని చెప్పి కోర్టుకు పోతా ఉన్నాను. కాబట్టి దానికి దీనికి సంబంధం ఇప్పుడు ఒక చోట ఏదో ఉంటే ఇంకో చోట ముడిపెడతాడు. దాని వెనక చాలా రహస్యం ఉంది, అదంతా కూడా మీకు వివరం చెప్తాను. సో మరి మనం ఉపాధ్యాయ సంఘాలకు మనం ఏం తెలుసుకోవాలంటే దేని మీద కేసు ఉంది, దేని మీద కేసు లేదు, దేని మీద కేసు ఉంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ 2 పేజీల దాంట్లోనే చాలా క్లుప్తంగా అన్ని రాసి ఉన్నాయి చూడండి. స్టేటస్ ఎలా ఉంది అని మొత్తం చదివితే మనకు అర్థమైంది. కాబట్టి సో దీన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా దీన్ని కమిషనర్కి మనం రిప్రజెంటేషన్ చేసి దాన్నే మనం మన ఎమ్మెల్యేల దగ్గర ఇచ్చేసి, అంటే జస్ట్ ఒక 2 పేజీల్లోనే మొత్తం ఇవిడ ఉంది అంతా. ఏది 76 నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి చరిత్ర అంతా ఇక్కడే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వెంటనే ప్రతిస్పందించి అన్ని పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి మధ్యాహ్న భోజనం సమయంలో చేశాము. అదేవిధంగా తర్వాత రోజు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపస్సు, పిఆర్టీ సంఘాల తరఫున 2 సంఘాల తరఫున అందరూ ఉపాధ్యాయులు కూడా నల్ల బ్యాడ్జీలతో చాక్డౌన్ కార్యక్రమం నిర్వహించి 26 జిల్లాల డిఈఓలకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తుంది. గతంలో తెచ్చినటువంటి ఆర్డర్లు మన ఆ రోజుల్లో ఆ సమయంలో బదిలీలు కారణంగా బదిలీలు కావాలని ముందుగా కోరినందువల్ల ఆ ఆర్డర్ను మనం అమలుపరుచుకోలేకపోయాం. కాబట్టి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కలిసి ఈ రకమైనటువంటి మరి అన్యాయమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు సర్వీస్ రూల్స్ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన కోసం కమిటీ వేయాలని. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.